ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ సంవత్సరం 2024 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశిలో పుట్టినటువంటి వారి రాశి ఫలాలు ఇప్పుడు చెప్పుకుందాం. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకుని మే 1వ తేదీ నాడు గురుడు అంటే బృహస్పతి గ్రహం వృషభ రాశి యందు సంక్రమిస్తూ అంటే వృషభ రాశిలోకి వచ్చేటటువంటి గ్రహస్థితి కాబట్టి కాస్త అది గురుడికి వేధస్థానం కాబట్టి జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు లాభదాయకమైనటువంటి విషయాలలో, పెట్టుబడి విషయాలలో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. 11వ తేదీ వరకు కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి సంబంధించినటువంటి లాభాలు అనేటటువంటి ఆలోచనలు చేయడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి. 11వ తేదీ నుంచి మాత్రం చాలా జాగ్రత్తలు అవసరం. వీళ్ళకి ప్రధానంగా కొన్ని గ్రహాల యొక్క మార్పుల కారణంగా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం మంచిది. రవి ఈ నెల 15వ తేదీలో వృషభంలోకి రావడం అంటే మేషం నుంచి వృషభంలోకి రవి సంక్రమణం జరగడం ద్వారా కాస్త అననుకూలమైనటువంటి స్థితి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పేరు ప్రఖ్యాతుల విషయంలో, కీర్తి విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పడితే గనక అనుకూలమైనటువంటి స్థితి. మనకు జాగ్రత్తలు అంటే వేరే ఏవీ లేవు. మానసికమైనటువంటి స్థైర్యం, ఆ స్థైర్యానికి బలం చేకూర్చడానికి దేవతారాధనలు, స్తోత్రపారాయణలు. ప్రధానంగా వీరు వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈశ్వరారాధన, ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం, రుద్రాభిషేకములు, ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అధిగమించాలి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఆదిత్య హృదయం మొదలైనటువంటి సూర్యారాధన అంటే త్రిచ, మహాసౌరం, అరుణం అని మొదలైనటువంటి పాఠాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మంత్రాలతో విశేషమైనటువంటి సూర్యారాధనలన్నీ కూడా జరుగుతాయి. ఆ ప్రయత్నంలో వెళితే చాలా మంచిది. ఎందుకు అంటే ప్రధానంగా సూర్యుడు సొంత రాశి యందు తనుకారకుడు తను స్థానంలో ఉండడం ద్వారా కొంచెం అననుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు 11వ తేదీ, 15వ తేదీ, 1వ తేదీ ఈ సందర్భాలలో గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి. అది అనుకూలమైనటువంటి మార్పులు లేవు. ఇంచుమించుగా చేసేటటువంటి ప్రయత్నాలలో భాగంగా లాభాలు 11వ తేదీ లోపే ప్రయత్నం చేయడం, లాభాలు పొందాలి అంటే 11వ తేదీ లోపే ప్రయత్నం చేయడం మంచిది. అంతేకాకుండా మనం చేసేటటువంటి పనులలో ఆటంకాలు, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కాస్త డిలే కావడం, చేసుకునేటటువంటి నిర్ణయాలలో కూడా డిలే రావడం, నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటి యొక్క ఫలితాలు కూడా డిలే కావాలంటే మెల్లిగా ముందుకు నడిచేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ కాస్త ముందుకు వెళ్ళాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం, ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు, అర్చనలు మొదలైనటువంటి పనులు చేయడం ద్వారా ఆటంకాలన్నీ కూడా తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల అవకాశం ఉన్నంత వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్య విషయంలో, పెట్టుబడుల విషయంలో, తరువాత ఉద్యోగ వ్యాపారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కాస్త అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ, అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ నష్టపోవడం కంటే జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలని అందరికీ సూచిస్తూ ఆశీర్వచనం. స్వస్తి.